కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 6 కాలాల పాటు శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు రాక రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ధర పెరుగుతుందని పొగాకు రైతులు ఆశపడ్డారు. కానీ రోజురోజుకి ధరలు నేలచూపులు చూడడంతో రైతు నట్టేట మునిగాడు. ఉన్న కాస్త పంటను అమ్ముకునేందుకు ఐటీసీ కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్తే తేమ శాతం పేరిట ముప్పు తిప్పలు పెడుతున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా పొగాకు రైతుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లితో పాటుగా పొగాకు పంటను సాగు చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉల్లి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. దీంతో అధిక లాభాలకు పంటల్ని అమ్ముకున్నారు రైతులు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిస్థితులు తారుమారైపోయాయి. దాదాపు అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. అధిక వర్షాలు పడి పొగాకు పంట సగానికి పైగా నష్టపోయారు రైతులు. మిగిలిన సగం పంటను కాపాడుకునేందుకు రైతులు అప్పులు చేసి మరీ పురుగు మందులు పిచికారీ చేశారు. చేతిలో డబ్బులు లేకపోయినా బంగారాన్ని కుదవ పెట్టి కూలీలతో కోత కోయించి పొగాకు పంటను కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకుని వెళ్లారు. అయితే తేమ శాతం ఎక్కువ ఉందని, క్వాలిటీ లేదంటూ కొర్రీలు పెడుతూ పంటను వెనక్కి పంపుతున్నారు అధికారులు. పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు రోడ్డున పడే దుస్థితి వస్తుందంటున్న పొగాకు రైతులతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. పొగాకుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పొగాకు రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినా కానీ కనీసం గిట్టుబాటు ధర లేకపోవడం అనేది రైతులను ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఓరకల్ మండలంలో ఉన్నాం. ఇక్కడ ఈ ఐటీసీ కేంద్రం వద్ద పొగాకు కొనుగోలు చేయాలంటూ ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి సమస్య ఉందనేది వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటంటారు, ఏం సమస్య? గిట్టుబాటు ధర లేదా కొనుగోలు కేంద్రంలో మీ యొక్క పొగాకును కొనుగోలు చేయట్లేదా? మా పొగాకుని కొనుగోలు చేయనిక తేమ శాతము అని చెప్తున్నారు. వాస్తవంలో ఈ సంవత్సరము వర్షాలు ఎక్కువయ్యి కింది భాగంలో ఒక 5-6 ఆకుల మైను వేస్ట్ అయిపోయింది. అది దానికి ఇరసనిక కూడా రాదు. ఇంకా మిగతాది మంచిదే తీసుకొని వస్తున్నారు. కానీ వీళ్ళు 2-3 ఏళ్ళ క్రితం ఎట్టున్నా కానీ బాగా మంచి రేటుతో కొన్నారు అని రైతులంతా ఈ పొగాకు పంట మీదనే పన్నారు. వీటికి తీసుకొని వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన రీబేల్ చేసడం లేదు. రీబేల్ అంటే ఇన్నే చేయొచ్చు. దీన్ని తీసుకపోతే ఇంటి దగ్గర తీసుకుపోయి ఇప్పి పెట్టాలంటే కూడా రాదు. ఇది ఈ పొగాకు మీద ఎక్కువ ప్రాధాన్యత చూపించారు కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు బాగా కొన్నారు. కొన్న తర్వాత 2 సంవత్సరాల నుంచి పంట రావడం లేదు. దాంతోడు 4 బేలు 5 బేలు ఎకరాకు వస్తుంది. ఖర్చు చూస్తే పెరిగిపోయింది. వర్షాలు టైంలో అనుకూలించడం లేదు. పడితే ఎక్కువ పడుతున్నాయి, లేకపోతే తక్కువ పడుతున్నాయి. అందుకోసం ఈ సంవత్సరం 4 బేలు మాత్రమే వస్తుంది. దానిలో కూడా 4 బేలు 10 బేలు ఎత్తుకొస్తే దానిలో 6 బేలు సిఆర్ చేసి 4 బేలు కొనడము. ఆ 4 బేలు కూడా కొంటే 16,500 కొంటున్నారు రైస్టులు. కానీ మిగతావి కూడా సిఆర్ చేయకుండా మాకు దాని రేటును చూసి దాన్ని సిఆర్ చేయకుండా ఇంటికి ఏదో రేటు వేసి పంపించాలని మాకు కోరిక. వైఎస్ఆర్సీపీ హయాంలో పొగాకు పంటకు మద్దతు ధర లభించిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల్ని ఎందుకు ఆదుకోలేకపోతున్నారని వారు నిలదీస్తున్నారు. స్థాయికి మించి అప్పులు చేసి పంటను సాగు చేస్తే ప్రభుత్వం తమను నట్టేట ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఈ సంవత్సరం అయితే పంట తక్కువనే వచ్చింది. ఏదో వచ్చినా కానీ తక్కువ పంట వచ్చినా కానీ రేట్ అన్నా ఇక్కడ కలిగిస్తారేమనే ఉద్దేశంతో మేము రైతులు ఎంతో ఆశిస్తున్నాం. కాకపోతే ఈ రేటు లేదు. సిఆర్ చేస్తున్నాం. నిన్న 17 బేలు కడితే మేము 4 బేలు సిఆర్ చేసినాడు. దాన్ని ఎత్తుక రావాలంటే మా బాధ సుక్కలు కనపడినాయి. ఏ విధంగా దాని మీద మేము రైతు అనేవాడు ఉపయోగపడతాడు? అప్పులు చేసుకొని కనీసం మందులు దాగి వచ్చే పరిస్థితులు ఉన్నాయి రైతులు. దానికి మాకు కొంచెం రేటు కలిగించి సిఆర్ చేయకుండా ఏదో విధంగా రేటు చేస్తే బాగుంటుందని మా కోరిక. కూటమి ప్రభుత్వం కుల మతాల మధ్య చిచ్చు పెట్టే పనిలో బిజీగా ఉందని, ఈ వ్యవహారాలని పక్కన పెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలుకుతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం చేస్తా ఉన్నాను. మీరు కులాల మతాల మధ్య చిచ్చులు పెట్టే రాజకీయాల కంటే కూడా రైతులను ఆదుకునే విషయంలో దృష్టి పెట్టి పరిపాలన సాగించాలి. పొగాకు రైతులు ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులందరూ కష్టపడతా ఉన్నారు. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, ఈ కులాల మతాల చిచ్చును ఆపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. కర్నూలు జిల్లాలో పొగాకు రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. సిఆర్ పేరుతో పొగాకు బేళ్లను తీసుకోవడం లేదని ఆవేదన చెందుతున్న రైతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరామర్శించారు. ఓర్వకల్లు మండలం ఐటీసీ పొగాకు కొనుగోలు కేంద్రంలో పొగాకు కొనుగోలు ప్రక్రియను రైతులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వద్ద పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సూపర్ 6 అమలు చేశామంటూ జబ్బలు చరుచుకుంటున్న కూటమి నేతలకు పొగాకు రైతుల ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ప్రశ్నిస్తున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. కొనుగోలు కేంద్రాల దగ్గర ఈ యొక్క రైతుల యొక్క పొగాకును కొనుగోలు చేయకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ యొక్క పొగాకు కేంద్రాల దగ్గరకు వచ్చి వారితో మాట్లాడడం జరిగింది. రైతుల సమస్యలపై ఖచ్చితంగా తమ పోరాటం కొనసాగిస్తామంటూ చెప్పడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు కాటసాని ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అయితే ఏమాత్రం పట్టించుకోవట్లేదు, రైతును ఆదుకోవటం లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే రైతు సమస్య చాలా తీవ్రంగా అవుతుంది కదా, మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు దురదృష్టం ఈ రాష్ట్రంలో ఉండే రైతులు అందరూ కూడా దురదృష్టవంతులు. ఒక విధంగా చెప్పాలంటే మాత్రం పక్కన తెలంగాణలో వాళ్ళు మొక్కజొన్న కొంటే 2500 డబ్బులు ఇస్తారు. వాళ్ళు రేటు ఫిక్స్డ్ రేట్ చేసి బయట ఎంతన్నా అమ్ముకొని వాళ్ళకు రేటు ఇస్తున్నారు. వడ్లు అమ్మితే వడ్లు మూటకు 500 రూపాయల లెక్క అది కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూసే దురదృష్టం అంటే కనీసం 1600 కూడా మొక్కజొన్న అమ్ముకోలేని పరిస్థితిలో రైతులంతా ఉండడం జరుగుతుంది. ఇంకా వడ్లు చూస్తామా, రైతుల దగ్గర అన్నప్పుడు రేట్ లేదు, కానీ రైతుల దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత దళారుల చేతికి పోతే రేటు పెరగడం జరుగుతుంది. ఇంకా ఈ మొత్తం అన్ని ఏ పంటలు చూసుకున్నాయని కూడా ఈరోజు చూసుకున్నాయని శనగ అయితే కూడా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి రైతులు స్టాక్ పెట్టుకున్నారు గోడౌన్లలో. రేట్ వస్తుంది. సంవత్సరానికి రేటు తగ్గిపోవడం తప్ప రేటు రాని పరిస్థితి. అంటే ఒక విధంగా రైతు అప్పుడు అమ్ముకున్నా కూడా నష్టపోని పరిస్థితి. ఆ గోడౌన్ ఛార్జెస్ దీనికి వచ్చే డబ్బులకు మొత్తం ఒక విధంగా రైతు బాగా అన్యాయం అయిపోయే పరిస్థితి ఉంది. కంపెనీ వాళ్ళ పరిస్థితి ఏముందంటే బాగా డిమాండ్ ఉన్నప్పుడు రైతు ఏ సరుకు తెచ్చినా కొంటారు. డిమాండ్ లేకపోతే పూర్తి ఎక్కువ పడినప్పుడు మాత్రం ఇటువంటి ప్రాబ్లంకి క్వాలిటీ ఇవన్నీ అడిగే పరిస్థితి. కంపెనీ వాళ్ళని కూడా మనం చేసేదేమంటే రైతులు మీరు క్వాలిటీ తీసుకోండి, క్వాలిటీలను కాదనేది ఏం లేదు, కానీ సిఆర్ చేసి రైతులను ఇబ్బంది పెట్టద్దండి. వాళ్ళకు ఒక మళ్ళీ మీరు ఏదో 20 రోజులు ఒకవేళ బేల్ తేమ ఉంది అనుకునే పాటు అయితే మీరు 20 రోజులు అన్ని రోజులు పెట్టొద్దండి. ఒక వారం రోజులు టైం ఇస్తే వాళ్ళని తీసుకుంటే రైతులు కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఒకటి వాళ్ళని అడగడం జరిగింది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ దీన్ని ఒక్కసారి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతుల దగ్గర ఉండే ఈ పొగాకు ఎక్కడి కంపెనీలు తీసుకునే మిగిలిపోయినట్టు మాత్రం ఎవరినో దాన్ని మార్కెట్ ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కానీ తీసుకొని రైతులకు న్యాయం జరగడానికి వీలుంటుంది. కాబట్టి అది చేయాలి. ఈ గవర్నమెంట్లో కేవలం పబ్లిసిటీ తప్ప ఎంతసేపు నేను మీడియాను ముందర పెట్టుకొని మేము సూపర్ 6లు అవన్నీ సూపర్ 6లు ఇస్తున్నారు. ఏం ముందు రైతుల బాధలు చూడండి. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలి, ఖచ్చితంగా ప్రతి రైతుని ఆదుకోవాలి, లేకపోతే రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఓరోకల్లు, కర్నూలు జిల్లా.